వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్లో. ఏం తమ్ముళ్ళు, హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడు అన్నాడా లేదా? వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా? మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇచ్చాడా లేదా? ఇచ్చుండే చేతులు తప్పట్లు కూడా చెప్పండి, ఇచ్చాడని ఆమోదయోగ్యంగా. 2014లో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా? అడిగాడా లేదా? మీరప్పుడు నమ్మల. రాష్ట్రం విడిపోయింది, నీకు అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు. మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరూ వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2019 వచ్చింది, మళ్ళా శవ రాజకీయం పైకి వచ్చింది. ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయి గొడ్డలి వేటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు, ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్. మీకందరూ తెలుసు కదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు అంటే చేలు పైకి ఎత్తండి. 2019లో శవ రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు, ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా? నారాసుర రక్త చరిత్రని చెప్పాడా లేదా? దుర్మార్గుడు. ఎన్నికలైనాయి, ఇప్పుడు వాళ్ళ చెల్లి అడుగుతా ఉంది, అడిగిందా లేదా? రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటేయిద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా? శవ రాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 2019 అయిపోయినాక 24 వచ్చింది, మళ్ళా శవాల కోసం ఎదుగుతా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, వృద్ధులకి వితంతువులకి అందరికీ పింఛన్లు ఇచ్చినది ఏ పార్టీ? మొట్టమొదటిసారిగా 35 రూపాయల పింఛన్తో ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. 2014లో ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయలు 2000 చేసిన పార్టీ ఏ పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రెట్లు పెంచానా లేదా? పింఛన్లు పెంచానా లేదా? ప్రాంప్ట్ గా ఇచ్చామా లేదా? దుర్మార్గుడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు. నేను ఉండుంటే మొదటి నెలలో 1000 రూపాయలు పెంచేవాడిని. 250 పెంచుకుంటూ పోతానని ముక్కుతూ మూలుగుతూ మొన్న 3000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు? మీరు చెప్పండి. 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 సార్లు చెప్పాడు ఇంటింటికి పోయి. అవునా కాదా? అబద్ధాలు కూడా చెప్పాడు, నేను ఇవ్వలేదంట 2000, ఈయన ఇచ్చాడంట. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు, నిన్న చూడండి, వాలంటీర్ వ్యవస్థ ఉంది. నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే మీ దగ్గర వసూలు చేసిన ట్యాక్సెస్ తో జీతాలు తీసుకుని 5,000 తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మాట నేను చెప్పాను. మిమ్మల్ని తీసేయం, మీరుంటారు, మీ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయొద్దండి. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించండి. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాను. చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు? ఈ ఎన్నికలు అయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూని కాకూడదు,
ఒక రాజకీయ పార్టీకి వంతన పాడకూడదు, దూరంగా ఉండమని చెప్పారు. తమ్ముళ్ళు అక్కడి నుంచి శవ రాజకీయాలు బయలుదేరాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ముసలి వాళ్ళని చంపేయాలని కక్ష కట్టాడు. పండు టాకు లాంటి ముసలి వాళ్ళని వీళ్ళ కోసం నేను ఒకే మాట చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, పెద్దవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 5 ఏళ్లు 1000-2000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళందరికీ 5 రూపాయలకే పూటకు భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరికైనా పింఛన్ వస్తే 2450 రూపాయలతో 3 పూట్ల భోజనం చేసి 15